నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. 5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు కొనుగోలు. సొంతోళ్లకు పయనమైన నగరవాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవానికి హాజరైన ఆయన 5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలని కొన్నారు. వీటిలో కొన్నింటిని పిఠాపురంలో పెట్టబోయే గ్రంథాలయంలో ఉంచనున్నట్లు సమాచారం. 2.5 గంటలకు పైగా స్టాళ్లను పరిశీలించిన పవన్ పెద్ద సంఖ్యలో పుస్తకాలని కొన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల పుస్తకాలను, సాహిత్యానికి సంబంధించిన పలు గ్రంథాలను, నాటి నేటి రచయితల రచనలను పరిశీలిస్తూ కొనుగోలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు తరలి వెళ్తున్న వాహనాలతో టోల్గేట్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న వాహనాలతో చిల్లకల్లు టోల్గేట్ రద్దీగా మారింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య 25,000 వాహనాలు టోల్గేట్ను దాటినట్లు అధికారులు తెలిపారు. చిల్లకల్లు టోల్గేట్లో మొత్తం 12 దారులు ఉండగా 6 దారులను విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా దారుల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. సాయంత్రానికి రద్దీ బాగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. श्री वेंकटेश्वर स्वामी प्रीत्यर्थ जनामन श्री वेंकटेश्वर తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నర్సాపురం పట్టణం వలందర రేవులో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సతీమణి సునీత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాం నయీం అస్మి ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసరాజు, డీఎస్పీ శ్రీవేద, పట్టణ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. జిల్లా ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ దేశరాజు గారు, డిఎస్పీ గారు, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ, సంక్రాంతి ముగ్గుల పోటీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకోవడం, మీ అందరితోటి ఉత్సాహాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు, పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నట్టు చాలా చక్కటి రంగవల్లులన్నీ కూడా తీర్చిదిద్దారు. ఈ రంగవల్లుల్లోనే మొత్తం సంక్రాంతి శోభ అంతా కూడా నరసాపురం పట్టణం నుంచి ఈ జిల్లా అంతటికీ కూడా మంచి జరగాలని చెప్పేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు చాలా బిజీగా ఉండి కూడా మనం ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం అండి. మన లేడీస్ అందరూ కూడా చాలా లేట్ అయ్యింది. ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు అన్నవి చాలా మంచిది. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశాము. మొదటిసారిగా మనం నెగ్గిన తర్వాత ఇదే మొదటిసారి అండి. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషం. ఈ సంక్రాంతి మనందరికీ కూడా నూతన ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పల్లకీ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.